హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఇప్పుడున్న చాలామంది పిల్లలు, అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, బయట కుర్కురే, లేస్ ఇలాంటి స్నాక్స్కి బాగా అలవాటు పడిపోయారు. అవి హెల్త్కి మంచిది కాదు. ఆ ప్యాకెట్స్లో నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. సో అవే స్నాక్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి హెల్దీ అండ్ మన చేతితో చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి. ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలోనే ఈ బనానా చిప్స్ని మనము ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ బనానా చిప్స్ ప్రిపేర్ చేయాలంటే పచ్చి అరటికాయలని తీసుకోవాలి. అవేనండి రా బనానాస్. వాటిపైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తాన్ని పీల్ చేసుకొని వీలైనంత సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ముక్కలు మునిగేటట్లుగా వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ వాటర్లోకి ముందుగా మనం కట్ చేసుకున్న బనానా ముక్కల్ని వేసి ఒకసారి వాటన్నిటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఈ బనానా ముక్కలు మొత్తాన్ని ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదండి, నీడలోనే ఒక 5 మినిట్స్ ఆరబెట్టిన తర్వాత ఎక్కడా తడి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో సాల్ట్ మొత్తం కరిగిపోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ని ఒకసారి ఆయిల్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేయటం వల్ల బనానా చిప్స్ ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం ముందుగా ఆరబెట్టుకున్న బనానా చిప్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగతా బనానా చిప్స్ని వేసే ముందు కూడా ప్రతిసారి ఆయిల్లో సాల్ట్ వాటర్ని వేసి ఆ తర్వాత బనానా చిప్స్ని వేయించుకోవాలి. ఇలా అన్ని బనానా చిప్స్ని వేయించుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్స్గా పెట్టొచ్చు. వేయించిన బనానా చిప్స్ పైన కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఒకసారి కలుపుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ బనానా చిప్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.